ఓఆర్ వాడిన 1 టైము అసలు పర్ఫెక్ట్గా మాకు వచ్చింది పూత. ఎవరైనా వాడవచ్చు తెలుసా ఇది. మేడం, మీరు ఈ ఆర్గానిక్ పంట కోసం మీరు అంటే ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం మీరు అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్ని ఉపయోగించారా మేడం? అవునండి, మనము ఆర్గానిక్గానే పెంచుకోవాలి, పెస్టిసైడ్స్ కెమికల్స్ లేకుండా అని అనుకుంటున్నాం కాబట్టి మనం అవర్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్సే మనం ఎంచుకున్నామండి. ఓకే మేడం, మీరు ఇప్పుడు అవర్ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు వేరే మిద్దె తోట పెంపకం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి మీరు సజెస్ట్ చేస్తారా మీరు? అవునండి, తప్పకుండా అందరూ వాడండి, చాలా బాగున్నాయి. ఇది 100% ప్యూర్ ఆర్గానిక్ అండి. దీంట్లో ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, నేను ఫస్ట్ టైం వాడాను, మంచి అవుట్పుట్ ఉంది, మంచిగా ఉంది. సో నేను దీన్ని సజెస్ట్ కూడా చేస్తా ఉన్నా, దయచేసి ఎవరైనా మిద్దె తోటలు ఉంటే వాడండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకునే జీవామృతం ఇవన్నీ కూడా పెద్ద ప్రాసెస్, అది దానికి చాలా టైం తీసుకుంటుంది. మనకున్న టైం వాల్యూతో కంపేర్ చేస్తే వీళ్ళు రెడీమేడ్గా అన్ని న్యాచురల్ మొక్కలు, తర్వాత జిల్లేడు ఇలాంటివన్నీ కూడా ఇందులో కలిపి ఉన్నాయి కాబట్టి మనకు ఆర్గానిక్లో ఇది నమ్మదగింది. ఐటీసీ అప్రూవల్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం వాడవచ్చు అని నేను వీరికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. నాకు చాలా శ్రమ తగ్గించిండ్రు. నమస్తే, నా పేరు శ్రీనివాసమూర్తి అండి, ఏలూరు జిల్లా జంగారెడ్డి ఉన్నది. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా నేను మిద్దె తోట చేస్తున్నానండి. అంటే అప్పుడు చిన్నగా ఉండేదని ఇప్పుడు కొంచెం పెద్ద చేశానండి. పెద్ద చేసిన తర్వాత కూడా నేను నీమ్ ఆయిల్, కషాయాలు అవి కొట్టానండి. ఇన్స్టెంట్ గా లార్వా దశలో పనిచేస్తున్నాయండి. అవి లార్వా దశలో పనిచేసిన ఈ పురుగు ఏమో అది దశ మారిన తర్వాత మళ్ళీ పని చేయట్లేదండి. అది ఈ లోపు నేను ఇలాగా నా వీడియో చూసి ఈ కంపెనీ వాళ్ళు వచ్చారండి, అది వచ్చి కొట్టి చూడండి అసలు ఎలా ఉందో చూసి మీరు రివ్యూ ఇవ్వండి, నాకు పని చేస్తేనేమని లేకపోతే వద్దన్నారండి. కొట్టానండి నేను ఈ కషాయం, ఓఆర్ కంపెనీ కొట్టానండి. కొట్టిన తర్వాత ఇది కొట్టిందంటే రక్షిత కొట్టానండి, పురుగు కంట్రోల్ అయిందని బాగా మిగిలి ఉన్నాయి. అన్ని రకాల కాయలు, కూరగాయలు చాలా బాగా పండుతున్నాయి. దానికి మీరు ఇంతకుముందు పెస్ట్ రకాలు ఏ విధంగా అధిగమించినారు? అంటే మోస్ట్లీ నేను ఆర్గానికే వాడుతుండే, కానీ కొంచెం ఎక్కువ పని అవుతుండే నాకు అన్ని చేయడము, బనానా పీలు అని, ఎగ్ ఎమర్షన్ అవన్నీ పనితో కూడినది. సో నేనే చేయాలంటే ఇంకా అట్లనే ఇంకా కష్టపడ్డాను. రీసెంట్ గా నాకు అవర్ ప్రొడక్ట్స్ కొత్త వాళ్ళు అంటే కొత్త ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఆర్గానిక్ ఐటీసీ అప్రూవల్ ఒక 6 months బ్యాక్ నాకు తెలిసింది. తెలిసి ఒక స్ప్రే చేసిన 1 week లోనే నాకు తెలిసిపోయింది, మంచి రిజల్ట్. మిర్చి వేసిన వాళ్ళంతా కూడా ఈ టెర్రస్ గార్డెన్ లో ఫెయిల్ అవటం కారణం ప్రాపర్ టైంలో మనం కనుక ఇక్కడ చూసారా కొంచెం లేట్ అయింది మొక్కకు, మనం కొట్టినట్టయితే నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లాంటి నష్టం జరిగిన తర్వాత దీనికి ఏమి ఇచ్చుకోవాలంటే మొక్కకి బలానికి కొంచెం ఏదైనా దానికి స్ట్రెంత్ కోసమని కొంచెం మనం దీనికి సంబంధించినటువంటి ఏదైతే బలం వస్తుందో ఆ విధమైన పదార్థం బలానికి ఇచ్చుకోవాలి దీనికి వెంటనే. ఇవి మేము ఏమైతే ఇస్తున్నామో ఈ కిట్ ఏదైతే ఉందో ఇది ఐటీసీ అప్రూవల్డ్, చెక్ చేసుకోండి. మీకు ఎంత నేను ఇదిగా చెప్తున్నానంటే ఒక టెర్రస్ గార్డెన్ పెట్టుకునేటోళ్ళకి ఇది ఒక విధంగా వరము. ఏ విధమైన మిద్దె తోట ఉన్నా ఈ కిట్ కావాల్సి మేము ఇస్తాం. మీరు వాడే రిజల్ట్ మీరు చెప్పండి, నేను చెప్పడం కాదు. ఆ రిజల్ట్ అనేది మీరే ఆస్వాదిస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది.